భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మనము బాబాసాహెబ్ అంబేద్కర్ వారి గురువైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు క్రమంలో మహానుభావుడు భారతదేశానికి అడ్మినిస్ట్రేటివ్ గా ఒక దశ దిశ చూపించినటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం, ఆ రాజ్యాంగ ఫలాలు అందరికీ ముట్టేటట్టు చేయడం కోసం, రాజ్యాంగం ఇంపార్టెన్స్ అందరికీ తెలిసేటట్టు చేయడంలో భాగంగా ఈ జ్ఞానమాల కార్యక్రమం తీసుకోవడం చాలా మంచిది. గత 10 సంవత్సరాల నుంచి దేశంలో కొందరు జాతి వ్యతిరేక శక్తులు రాజ్యాంగాన్ని అవహేళన చేసి రాజ్యాంగ ఫలాలు అందరికీ అందకుండా కుట్ర చేసి రాజ్యాంగాన్ని మారవాలా, ఆ ప్రతిఫలాలు అందరికీ ముట్టొద్దు, కేవలం ధనవంతులకి విద్యావంతులకి గొప్ప వాళ్ళకి మాత్రమే పుట్టాలని కుట్ర చేస్తారు. ఆ కుట్రని ఛేదించడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు 26 జనవరి నుంచి దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ, అంబేద్కర్ గొప్పతనాన్ని అందరికీ చెప్పాలని నిర్ణయం తీసుకుంటుంది. దాంట్లో భాగంగానే ఈ నెల 27వ తారీఖు నాడు హైదరాబాద్ లో బ్రహ్మాండమైన బహిరంగ సభ చెప్పి, ఆ బహిరంగ సభలో అంబేద్కర్ గారి గొప్పతనం, ఆయన దూరదృష్టి, ఆయనకున్నటువంటి సమతాభావం అన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఒకవేళ ఆ రాజ్యాంగం కనుక పరిపుష్టిగా రాసి లేకపోతే ఇవాళ భారతదేశంలో అంతర్యుద్ధం వచ్చేది. ఒకళ్ళొకళ్ళు చంపుకొని పొడుచుకునేవాళ్ళు. అంతేకాదు ఆయన ఎంత గొప్ప మహానుభావుడంటే, బీదవాడైనా ఇబ్బందుల్లో ఉన్న ప్రపంచంలో భూమి మీద పుట్టిన వాళ్ళందరికంటే కూడా అత్యంతగా చదువుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకొని భారత సార్వభౌమాధికారాన్ని, మన భారతదేశంలో అంతర్గత భద్రతని కాపాడి అంబేద్కర్ ఆశయాలకి మనం కట్టుబడి ఉండాలని ఆధ్వర్యంలో గల జ్ఞానమాల కార్యక్రమం ఏదైతే చేపడుతున్నారో అదొక పవిత్రమైనటువంటి ప్రోగ్రాం. మరి జ్ఞానమాల ప్రోగ్రాంకు మరి పురుడు పోసినటువంటి మహనీయులు, మరి మన బిడ్డ, మన రామగుండం బిడ్డ పరికిమండ్ల నరహరి గారికి, ఆ నాయకత్వం వహిస్తున్నటువంటి సోదరులకు, ఆల్ ఇండియా అంబేద్కర్ దిన సంఘం మరి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకత్వాన్ని కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ భారత రాజ్యాంగం రాసించి 75 సంవత్సరాల పూర్తవుతున్న సందర్భంగా మరి భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటి, భారత రాజ్యాంగం ఏ వర్గాలకు, ఏ కులాలకు, ఏ జాతులకు, ఏ మతాలకు ఏ రకమైనటువంటి హక్కులు కల్పించింది, ముఖ్యంగా ఇలా భారతదేశాన్ని పరిపాలించాలంటే ఏ విధానంగా ఉండాలి అనేటువంటి విధానాన్ని రూపొందించిన భారత రాజ్యాంగం చాలా గొప్పది. ఈ దేశం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే, భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ కోసం గాని, భారత రాజ్యాంగం కోసం గాని మరి తెలియదు అన్నటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చాలా మందికి తెలియదు. నేను ఈ సందర్భంగా మరి యావత్ తెలంగాణ ప్రజానికానికి, భారత ప్రజానికానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇవాళ ముస్లింలకు ఖురాన్ ఎలాంటిదో, మరి క్రిస్టియన్స్ కు బైబిల్ ఎలాంటిదో, హిందువులకు భగవద్గీత ఎలాంటిదో, మొత్తం భారతీయ ప్రజలందరూ కూడా కులమతాలకు అతీతంగా, జాతులకు, వర్గాలకు, వర్ణాలకు అతీతంగా ఇలా భారత రాజ్యాంగం ఈ భారతీయ ప్రజలందరిది. కాబట్టి మనము భారత రాజ్యాంగం అన్ని మతాల కంటే, అన్ని జాతుల కంటే, మరి అన్ని వర్గాలను కూడా సమున్నతమైన స్థానంలో నిలిపినటువంటి భారత రాజ్యాంగాన్ని మనము మనం గౌరవించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మన అన్న ఇలా మినిమం వేజ్ బోర్డు చైర్మన్ అయినా, కార్మిక సంఘానికి నాయకుడైనా, అనేక మంది అనేక పదవులు నిర్వహించిన అది రాజ్యాంగబద్దంగానే తప్ప రాజ్యాంగ వ్యతిరేకంగా ఏ పదవి కూడా నిర్వహించడానికి వీలు లేదు. ఇలా భారత రాజ్యాంగం చాలా ఎంత గొప్పదంటే, భారత రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 250 ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి 250 కంట్రీస్ లో కూడా దాదాపు 60-70 కంట్రీస్ లో భారత రాజ్యాంగం యొక్క ఆశయాల ప్రకారమే నడుస్తుంది. కాబట్టి నేను ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో అన్ని కులాలు, అన్ని మతాలు, జాతులు, అన్ని వర్గాలు నివసిస్తాయి. కాబట్టి ఈ వర్గం ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగం అంటే ఏంటో తెలియజెప్పడం కోసం జ్ఞానమాల, అదేవిధంగా భారత
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరో తెలియజెప్పడం కోసం కూడా అందరూ మరి గమనించాలని